ఏంటి ఇది మధ్యాహ్నం షిఫ్ట్ కదా ఇప్పుడు వచ్చేసిన ఏంటి? మీకు ఇష్టమని ఏటకూర ఏడన్నా తీసుకొచ్చినాను సార్. మరి అక్కడ ఆగిపోయిన ఒకటి మంటి పొక్కడం లాగా రా. సార్ ఏంటి ఈరోజు పోలమ్మ తల్లి జాతర కదా, బందోబస్తుకి ఎవరిని పంపిస్తారో ఒకసారి కనుక్కుందామని. దీనికి కూడా నన్ను అడగాల? అందుకే ఎంత వయసు వచ్చిన ఎడినా ఉండిపోయినావు. సింగినాథం పెళ్ళికి సన్నైనా గాను. రవి, హరి, రాజశేఖర్ వాళ్ళ పంపు. ఇంతకీ లేడీ కానిస్టేబుల్ అమ్మాయి పేరేటి? కనకమహాలక్ష్మి. కనకమహాలక్ష్మి. ఏ షిఫ్ట్? ఓ పాలు చూసి చెప్తాను సార్. జనరల్ షిఫ్ట్, 8 గంటల డ్యూటీ సార్. డ్యూటీకి టైం అయిపోతుంది, వెళ్ళవే బాబు. భలే ఉన్నావమ్మ చంద్రిక, నిండు కుండలాగా. థ్యాంక్స్ పిన్ని. కనకం 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 రా, వెనక నుంచేద్దాం రా. కనకం 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 ఎక్కడున్నావు? కనకం ఎక్కడ కనిపించదేటి? ఏటైందే? ఏటో నువ్వు ఏటి బలికే పిల్లలు కూడా అలా గాబరపడిపోతున్నావేటే? అయినా ఇంత భయస్తురాలివి పోలీస్ డ్యూటీ ఎలా చేస్తావమ్మా? చేస్తుందిలే పిన్ని. ఏడు చేస్తుందో ఏటోలమ్మా. ధైర్యవంతురాలే పిన్ని, కాకపోతే కొంచెం భయం ఎక్కువ. నేను చూసుకుంటాలే. నీ ఫ్రెండ్ ఒక మాట కూడా అన్నేవు కదా. ఆయన ఇంకెన్ని రోజులే జాతర, ఆఖరి రోజు నీ ఆట అయ్యే వరకే కదా ఈ ఏసాలు. తర్వాత నీ తట్ట బుట్ట సర్దుకుని వెళ్లాల్సిందే. అప్పుడు చూసుకోవాల్సింది నేనే కదా. ఏం పర్లేదులే పిన్ని, మా నాన్నకి చెప్పి నేను కనకంని మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటా. అయ్యో పొలమ్మే, అంత పని సైకే కనుకోలేకపోతే నా మనసుకి ఏదోలా ఉంటది. అదే కదా పిన్ని సమస్య, ఇద్దరం వదులుండలేము. కొన్నిసార్లు ఆలోచిస్తే ఇంత తక్కువ టైంలో ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా అయ్యామా అనిపిస్తుంది. కొంపదీసి ఇదేమన్నా చేతబడి చేస్తుందంటారా? నువ్వు చెప్తుంటే నాకు అనుమానంగా ఉంది చంద్రిక. ఇంకా మీరిద్దరు ఆపుతారా? మీ వల్ల నా డ్యూటీకి లేట్ అవుతుంది. నేను వెళ్ళి క్యారేజీ కడతాను, నువ్వు ఇక్కడే ఉండు. మళ్ళీ ఆ బల్లి వస్తుందని సానం మధ్యలో వచ్చేస్తా. నాకు లేట్ అవుతుంది. వెళ్తున్నాను. కనకం 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 క్యారేజ్ మర్చిపోతున్నావు. కావ్ కావ్ కావ్. ఏ ఆగు, నేను కూడా వస్తున్నా. డ్యూటీకి టైం అయిపోతుంది. సాయంత్రం జాతరలో కలుస్తాలే. సరే, ఆట సమయానికి వచ్చే. సరే సరే. పోలమ్మ తల్లి జాతరకి ఇచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 5 రోజులు జరగబోయే జాతరని ఆనందించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని చెప్పి కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే మన ప్రెసిడెంట్ గారు మన అందరి కోసం ఉచిత వైద్య శిబిరం కూడా పెట్టించినారు.
మరి మన ఊరి కుర్రాడు హనుమంతరావు మరి ఉచిత మందులు పంపిణీ చేస్తున్నాడు. అందరూ వచ్చి కూడా మరి మందులు తీసుకోవాలి. అలాగే మరి ఏ సమయానైనా మన ప్రెసిడెంట్ గారు వచ్చేసి తొలి హారతి ఇచ్చేస్తారు. అందరూ కూడా ఏంటి సహనంగా ఉండాలి. మరి జాతరను విజయవంతం చేయాలి. ఏంటి అయ్యో ఈరోజు కూడా లేట్ అయిపోయింది. ఎస్ఐ గారు ఏమంటారో ఏంటో. సారీ సార్, లేట్ అయింది. పిన్ని ఇద్దరికి బాక్స్ పంపింది. అది కాదమ్మా, ఇంత లేటుకి ఎందుకు వచ్చినావు? లోపల ఎస్ఐ గారు ఉన్నారు. బాగున్నదమ్మా, చాలా బాగున్నది. నీకు నచ్చిన టైంకి వచ్చేసి ఎంట్రీలు చేసేస్తాను అనమాట. ఇంకేటుందిలే, నేనున్నా లేకపోయినా ఒకటే. ఏటి అడ్డు సార్ అది నిన్నేటంటలేదమ్మా. అసలు నువ్వు ఇబ్బంది పడవలసిన పనేట్లేదు. నీకు ఇష్టం వచ్చిన టైంకి రా, నీకు ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళిపో. కావాలంటే ఆ లాగు బుక్ కూడా నీ దగ్గర ఉంచి చూసుకో. సారీ సార్. చప్ చప్ చప్. ఏంటి సారీ? టైం మెయింటెనెన్స్ లేని వాళ్ళు పోలీసు డ్యూటీకి అసలు పనికిరారు. అయినా నిన్ను కాదులే, లేడీస్ కోట అని చెప్పేసి నువ్వు ఇక్కడ రావడానికి రూట్ వేసేస్తున్నారు చూడు మా పయ్యోళ్ళు. వాళ్ళని అనాలి. అయినా మగోళ్ళం మనమే నానా ఇబ్బందులు పడిపోతుంటే ఈవిడొచ్చి ఏడ్చేసేస్తుందో. ఏడ్రా, ఏటంతా అలా చూసేస్తున్నారేంటి నన్ను? నేను ఏటన్నా తప్పు మాట్లాడినా? చెప్పండి రా. మీరు కరెక్ట్గానే చెప్పినారు సార్. ఆయన మగోన్లాగా ప్యాంట్ షర్ట్ వేసుకోవడం కాదు, మగోన్లాగా పని చెయ్యాలి. అదంత ఈజీ కాదు. డ్యూటీకి వచ్చిందే లేటు, ఇంకా ధ్వజస్తంభాలు నిలబడిపోతే ఎలాగమ్మా? అసలు జాతర మొదటి రోజు, తోలేలు పండగ, ఎక్కువ మంది ఆడవాళ్ళు వస్తారు. బందోబస్తుకు బేగెళ్ళు. పని చూసుకోండి.